హలో హాయ్. పెద్ద ట్రైలర్ రిలీజ్ అయింది కదా, చూసారా? ఎలా అనిపించింది? చూసా, ఇప్పుడే చూసా పెద్ద సినిమా ట్రైలర్ చూసి. అబ్బాబ్బా ఏముంది ట్రైలర్, వేరే లెవెల్లో ఉంది. అంతే బ్యాట్ ఆడుతున్నాడు, కొడుతున్నాడు, కుస్తీ పోటీలు అంటే క్రికెట్ కొట్టేది కుస్తీ పోటీలు ఒకే రకంగా ఉన్నాయి అనమాట. నిజంగా అసలు చూస్తే నేనైతే ఫ్యాన్ అయిపోయాను. అంతే నేను ఇంతవరకు ఎవరు ఫ్యాన్ కాల. ఫస్ట్ టైం పెద్ద సినిమా ట్రైలర్ చూసి రామ్ చరణ్ నేను ఫ్యాన్ అయిపోయాను. అంతే నేను. అబ్బా అబ్బా ఏముంది, జాన్వీ కపూర్ ఉంది, శ్రీదేవి కూతురు యాక్టింగ్ ఉంది. అబ్బా మామూలుగా లేదు. ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ బ్యాట్ ఎత్తు కొట్టేది కానీ, స్టెప్పులు కానీ, చిక్కిరి చిక్కిరి స్టెప్పులు కానీ థియేటర్ లో ఎప్పుడెప్పుడు ఎడిటింగ్ అనమాట. ఇది హెయిర్ స్టైల్ మార్చేది, హెయిర్ స్టైల్ కూడా పెద్ద సినిమా చూసి మార్చా, హెయిర్ స్టైల్ మార్చా. చాలా స్పోర్ట్స్ ఉంటాయి అంటే జనరల్ గా సినిమా అంటే ఒక స్పోర్ట్ గురించి చెప్తారు, మరి ఈ సినిమాలో మల్టీ స్పోర్ట్స్ గురించి చెప్తున్నారు కదా, సో ఎలా అనిపిస్తుంది? అదే ఈ సినిమాలో ఏంటంటే ఇది ఇదే బలాలు, కుస్తీ పోటీలు, క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ అంటే అన్ని ఈ సినిమాలో ఏదో అర్థం కావట్లేదు. కాసేపు ఆ స్పోర్ట్స్ ఉన్నాయి, కాసేపు బీ స్పోర్ట్స్ ఉన్నాయి. అంటే సినిమా అన్నాక ఏదైనా పర్లేదు, ఓకే చూద్దాం ఏముంది రాని సినిమా రాని. కానీ నేనైతే ఈ సినిమా ఎందుకు చూస్తానంటే చిక్కిరి చిక్కిరి పాట కోసం. ఆ చంద్రుల్లో చుక్క డ్యాన్స్ చేస్తా, ఆ చంద్రుల్లో చుక్క ఏ చిక్కిరి 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 వేయచ్చు, వేస్తాం అభిమానులు. కాబట్టి నిజంగా తాత వస్తుంది మర్చిపోయిన. చిక్కిరి చిక్కిరి పాట థియేటర్ రావాలి, నేను డ్యాన్స్ చేస్తా. పెద్ద ట్రైలర్ రిలీజ్ అయింది కదా, సో ఎలా అనిపించింది? నాకైతే నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు పెద్ద మూవీలో డ్యూయల్ రోల్ చేస్తున్నారంట. ఆ రోజుల్లో మన అందరూ తెలుసు చిరంజీవి గారు, శ్రీదేవి గారు అంటే ఆల్ టైమ్ #1 జోడి. జగదేకి వీడు అతిలోక సుందర్ సినిమా అయితే ఎవర్ గ్రీన్. ఈ సినిమా కూడా అలాగే అవ్వాలని, ఎవర్ గ్రీన్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. అలాగే ఏఆర్ రెహమాన్ ఆస్కార్ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్, చాలా కాలం తర్వాత మన తెలుగు సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు. ఆయనకు కూడా ఇది సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చు, 2.0 అనుకోవచ్చు. సో సినిమా మీద అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పుష్పాన్ని మించి, బాహుబలిని మించి, RRR ని మించి హిట్ అవుతుందని, 2000 crores కలెక్షన్ చేసుకుంటుందని ఈ సినిమా నేనైతే మంచి నమ్మకంతో ఉన్నాను. మన తెలుగు సినిమా ఇప్పటిదాకా 2000 కోట్లకి ఏది వెళ్ళలేదు. పుష్ప, బాహుబలి 2 1800 కోట్ల దగ్గర ఆగిపోయినాయి. ఈ సినిమా 2000 కోట్లు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అంటే జనరల్ గా ఒక స్పోర్ట్ గురించి చెప్తూ ఉంటారు ఏ సినిమాలో అయినా. ఇక్కడ చూసుకుంటే మల్టిపుల్ స్పోర్ట్స్ కనిపిస్తున్నాయి, రెజ్లర్ గా కానీ, క్రికెటర్ గా, రన్నర్ గా, సో వై నాట్ అన్నట్టుగా అన్ని కూడా కనిపిస్తున్నాయి. సో మీరేమంటారు, ఇన్ని స్పోర్ట్స్ ప్రెజెంట్ చేయడం అనేది ఎలా అందరిలో వెళ్తుంది అంటారు? చాలా మంచి సబ్జెక్ట్ ఇదైతే మాత్రం, యూత్ కు పనికొచ్చే సబ్జెక్ట్ ఇది, స్పోర్ట్స్ కి సంబంధించింది. మరి ఆయన మన కోడి రామ్మూర్తి నాయుడు అని ఒక బాడీ బిల్డర్ ఉన్నాడు, ఆ స్టైల్లో నాకు అనిపిస్తున్నాడు. ఆయన బాడీ పైన అయితే ఏనుగులు, కార్లు అన్ని వెళ్ళిపోయేవి అనమాట. సో అలా అంత కట్టుదిట్టగా ఉంది బాడీ. సో ఇలాంటి సినిమాలు నిజంగా యూత్ ని ఎంకరేజ్ చేయడానికి, యూత్ కూడా అట్లా తయారవుతారు. రామ్ చరణ్ బాడీ అంత బాగుందిరా, ఫిట్ గా ఉంది, మనం కూడా అట్లానే తయారవుదాం, మనం కూడా కండలు పెంచుదాం. ఉప్పల్ అంటాడు కదా కండల రాజా అని. సో ఆ విధంగా తయారవుదామని ఇంకా యూత్ ముందుకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా అయితే మాత్రం స్పోర్ట్స్ బేస్డ్ అంటున్నారు. సో సొసైటీకి ఖచ్చితంగా మెసేజ్ ఇచ్చే సినిమా నేను అనుకుంటున్నాను. నాకైతే నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. పెద్ద ట్రైలర్ రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది? చూసారా? ఆల్రెడీ చూశాను మేడం. ఆల్రెడీ మన కర్ణాటక ఒక సూపర్ స్టార్ అయినటువంటి దాంట్లో శివరాజ్ కుమార్ గారు శిష్యుడుగా చేస్తున్నారు రామ్ చరణ్ గారు. ట్రైలర్ అయితే బాగుంది. మన లాస్ట్ ఇక్కడే మన కృష్ణకాంత్ పార్క్ లోనే మనం ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి చాలా హై ఎక్స్పెక్టేషన్ చెప్పాము ఆల్రెడీ. మళ్ళీ ఏమైనా రామ్ చరణ్ ఏమైనా దిష్టి తగులుతుందని అనుకుంటున్నాము. ఎందుకంటే మన ఆల్రెడీ చిరంజీవి గారు కానీ ఆల్రెడీ మూవీకి వెళ్ళారు, దానికి ఆల్రెడీ షూటింగ్ లొకేషన్కి వెళ్ళారు, బుచ్చిబాబు వాళ్ళు తీసుకెళ్లారు. ఈ బుచ్చిబాబు ఎవరు కాదు మేడం, మన సుకుమార్ రేటింగ్స్ అని పేరు పెట్టుకున్నారు దీనికి మేడం, ఆల్రెడీ పెట్టుకున్నారు. ఎక్స్పెక్టేషన్ అయితే భారీగా ఉన్నాయి. సినిమా బాగా ఆడాలని ఒక ఎన్టీఆర్ అభిమానిగా, రామ్ చరణ్ కి అభిమానిగా సినిమాని అయితే సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఏమంటే స్టోరీ చూసి ప్రేక్షకులే చెప్తారు కదా మేడం, సినిమా బాగా నచ్చితే అది 200 పెట్టిపోతారు, 1000 రూపాయలు పెట్టిపోతారు. ఏమంటే స్టోరీ బట్టి ఉంటది మూవీ. ఆ సాంగ్ అయితే బాగున్నది. మన శ్రీదేవి గారి కూతురు జాన్వీ కపూర్ అయితే మనం ఆల్రెడీ దేవరాలు ఆల్రెడీ చూసాము. దీంట్లో కానీ ఆల్రెడీ మూవీ సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే జనరల్ గా ఏ సినిమా అయినా ఒక స్పోర్ట్స్ తోటి తీస్తారు, ఒక స్పోర్ట్ గురించి తీస్తారు. కానీ ఇక్కడ చూసుకుంటే రెజిల్ కానీ, ఇంకా ఒక రెజ్లర్ గా తీశారు, ఇంకా క్రికెటర్ గా, రన్నర్ గా, వాట్ నాట్ అన్నట్టుగా అన్ని మల్టీపర్పస్ లో తీశారు. గ్లోబల్ స్టార్, దట్ నేమ్ ఆల్సో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. అతను ఏమంటే బుచ్చిబాబు గారు ఏమనుకున్నారంటే
మన కేవలం మన ఆంధ్ర తెలంగాణ రెండు కళ్ళు మేడం మనకి జనాలకి. ఎందుకంటే మన తెలుగు భాషకి ఆంధ్రాకి తెలుగు భాష లెక్క. ఆడ ఉంటా గిడ ఉంటా నల్లూరు ఆడ చెప్పినారు. గట్లా మన రామ్ చరణ్ గారు అంతే. నేను తెలంగాణలో ఉంటా, ఆంధ్రాలో ఉంటా, కర్ణాటకలో ఉంటా అన్నట్లు ఆ బుచ్చిబాబు గారు సెంటిమెంట్ తో కొడుతున్నారు. ఆల్రెడీ మన కర్ణాటకలో మన తెలుగు మూవీలో ఆడినారు. ఆ తెలుగు చేసుకొని బుచ్చిబాబు గారు తెలుగు చేసుకొని ఆల్రెడీ సిద్ధార్థకి అక్కడ అవమానం జరిగింది. సిద్ధార్థకి అవమానం జరిగింది. ఇక్కడ మన తెలుగు మూవీస్ లో కర్ణాటకలో బ్యాన్ చేస్తారు కర్ణాటకలో. కానీ శివరాజ్ కుమార్ గారిని పెట్టుకొని మన తెలుగు ఇండస్ట్రీ బాలకృష్ణ గారు చాలా తూర్లు పెట్టుకున్నారు ఆల్రెడీ. ఎవరిని? శివరాజ్ కుమార్ గారిని. అక్కడ ప్లస్ ఎప్పుడు ఏం జరగాలి, అన్ని మంచిగా జరిగినాయి. శివరాజ్ కుమార్ గారి యాక్టింగ్ బాగుంటుంది, బాలకృష్ణ గారి యాక్టింగ్ బాగుంటుంది. కానీ ఇటు తీసే డైరెక్టర్ ఏమైతుంది, వాడుకోలే, ఎప్పుడు వాడుకోలే. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం వాడుకుంటున్నారు. ఇక్కడ మన ముంబైలో యాక్టర్స్ కానీ ప్రతి ఒక్కరిని వాడుకుంటున్నారు. మంచి మంచి అంతెందుకు ఇదే మూవీలో మన గుంటూరు చెందినటువంటి వ్యక్తి, అతను పేరు అజయ్ ఘోష్ అంటారు. అదే తెలుసు కదా, అజయ్ ఘోష్ గారికి మంచి లీడ్స్ రోల్ ఇచ్చారు. బుచ్చిబాబు గారికి హెడ్స్ ఆఫ్. రంగస్థలం ఆల్రెడీ చూసాము. మళ్ళీ ఆల్రెడీ మన సుకుమార్ గారు నేతృత్వంలో రేటింగ్స్ లో వస్తుంది. నేను చెప్పున్నా ఎన్టీఆర్ ఫ్యాన్స్ గా, నేను ఆల్రెడీ రామ్ చరణ్ ఫ్యాన్స్ గా, చిరంజీవి ఫ్యాన్స్ కూడా చెప్పుకున్నా, సినిమానే ఆదరిద్దాం, బాగుంటే నా మీద చెప్దాం. మనమంతా కళా తల్లి ముద్దు బిడ్డలం, కళాకారులం. నా కాలువలన్నీ అడగలుస్తాయి, సముద్రాలన్నీ కలుస్తాయి. అట్లా ప్రతి ఒక్కరు కళామ తల్లి ముందు సినిమా ఇండస్ట్రీని కలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. పెద్ద సినిమా ట్రైలర్ వచ్చింది కదా, చూసారా? చూసానండి ట్రైలర్. ఎలా అనిపించింది ట్రైలర్? అంటే ఒక మైండ్ బ్లోయింగ్, చాలా బాగుంది. ఎట్లా అంటే రామ్ చరణ్ అంత ముందుకు అంటే చాలా అంటే పర్ఫార్మెన్స్ అంటే చాలా మందికి గుర్తుండిపోయేది రంగస్థలం. బట్ ఎట్లా అంటే ఇది రంగస్థలానికి మించి ఉంటది అనుకుంటున్నా. అంటే ఒక సుకుమారు రంగస్థలం చేశాడు, ఒక సుకుమారే చెప్పాడు అంటే ఇతను ఇలాంటి పర్ఫార్మెన్స్ అంటే రంగస్థలంలో కూడా చేయలేదు అని చెప్పాడు. బట్ ఇందులో లాస్ట్ ఒక 40 seconds మాత్రం అసలు ట్రైలర్ లో ఎమోషనల్ అయితే చాలా బాగుంది. అట్లా అంటే నాకే అనిపించింది, అంటే జస్ట్ అంటే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఎమోషనల్ చాలా బాగుంది. అంటే ఇప్పుడు నార్మల్ గా చూసుకుంటే ఒక స్పోర్ట్స్ గురించి చూపిస్తూ ఉంటారు సినిమాలో, ఇక్కడ చూస్తే మల్టీ స్పోర్ట్స్ కనిపిస్తున్నాయి. సో మరి ఇవన్నిటి కూడా కరెక్ట్ గా ప్రెజెంట్ చేయగలుగుతారంటారా, హ్యాండిల్ చేయగలుగుతారంటారా? కరెక్ట్. ఎట్లా అంటే ప్రతి ఒక్కటి ఎట్లా అంటే అతను పోరాడేది వాళ్ళ ఊరు కోసం. అంటే వాళ్ళ ఊరికి ఎట్లా అంటే ట్రైన్ ఆపరు కదా, ఆ ట్రైన్ మా ఊరికి ఎందుకు ఆగట్లేదు అని దాని గురించి పోరాడతారంట. ప్రతి ఒక్కరు చెప్తారు అంటే దమ్ముంటే క్రికెట్ ఆడు అంటే క్రికెట్ లో ప్రూవ్ చేసుకుంటాడు, పహల్వాన్ లో ప్లస్ మళ్ళీ రన్నింగ్ లో, అంటే ప్రతి ఒక్క గేమ్ లో అతను ఏంటో స్టామినా చూపిస్తాడు. బట్ ఎట్లా అంటే ఇప్పుడు మన పుష్పలో చూసాం, ఎట్లా అంటే పుష్ప మూవీలో అతని ఇంటి పేరు కోసం చాలా ఎదుగుతాడు కదా. ఇందులో కూడా అంటే అతను ఎదిగితే మా ఊరికి బాగోగులు చూపించచ్చు కదా, అంటే మా ఊరికి ట్రైన్ ఆగుతుంది కదా అని దాని విధంగా ప్రతి ఒక్క గేమ్ లో చాలా బాగా ఆడి నిరూపించుకుంటాడు అన్నమాట. పెద్ద ట్రైలర్ వచ్చింది కదా, సో పెద్ద ట్రైలర్ చూసారా? పెద్ద ట్రైలర్ చూసారా అని చిన్నగా అడగవద్దు, చాలా పెద్దగా అడగాలి. ఎంత పెద్దగా అడుగు. పెద్ద ట్రైలర్ చూసారా? సూపర్, ఇది నచ్చింది నాకు. ఇది ఇట్లా అడగాలి. పెద్ద మూవీ గురించి మనము మార్చి నుంచి ఎంత ఆశలు పెట్టుకున్నాము. రామ్ చరణ్ గారు పుట్టినరోజుకి పెద్ద గిఫ్ట్ ఇస్తున్నారని చెప్పేసి అంతలా మనకి డిసప్పాయింట్ చేసేసారు. ఇప్పటికి మనకి ట్రైలర్ రిలీజ్ చేశారు. చూస్తుంటే తల్లి మామూలుగా లేదమ్మా. పెద్ద మూవీ ట్రైలర్ ఏముంది అంటే ఇది స్పోర్ట్స్ కి సంబంధించిన మూవీ. క్రికెట్, కుస్తీ పోటీలు, రన్నింగ్. మనకు మెయిన్ కావాల్సింది మన ఇప్పుడున్న జనరేషన్ ఆ పిల్లలకి, ఆడపిల్లలు కానీ మగపిల్లలకు కానీ కావాల్సింది ఏంటి? స్పోర్ట్సే. దాని గురించి చాలా వెరైటీగా తీశారు నిజంగా రామ్ చరణ్ గారు. ఇప్పుడు దాంట్లో కొంత ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఫ్యామిలీలో తీసుకొని వెళ్ళి చూడదగిన సినిమా. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు, నేనేం చెప్తున్నానంటే ఇన్ని రోజులకి మనకి పెద్ద మూవీ రిలీజ్ కాబోతుంది కాబట్టి ట్రైలర్ కూడా చాలా బాగుంది. ట్రైలర్ చూస్తేనే మీరు అబ్బా సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు చూడాలా అని చెప్పేసి చాలా మంది ఉబలాట పడుతుంటారు. ఇప్పటికే చాలా మంది అన్నం నీళ్లు మానేసి కొంతమంది మంచాన పడ్డారు, కొంతమంది మనోవ్యాధితో బాధపడుతున్నారు. ఎందుకని అడుగు. పెద్ద మూవీ రిలీజ్ కాలేదని చెప్పేసి ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ట్రైలర్ చూసిన తర్వాత ఇప్పుడు అందరూ భోజనం చేసేసి చాలా స్ట్రాంగ్ గా తయారవుతున్నారు. ఎందుకు? థియేటర్ కి పోయేసి బాగా హల్చల్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు రెడీ అవుతున్నారు. నిజంగా చాలా బాగుంటది. ఇంకోటి ఏంటంటే జాన్వీ కపూర్ గురించి చెప్పుకోవాలంటే ఆ అమ్మాయి శ్రీదేవి కూతురు కాబట్టి మనం కూడా పాపం తల్లి లేని పిల్ల కాబట్టి ఆ అమ్మాయికి అందరూ విష్ చేయాలి. ఇది సెకండ్ మూవీ అనుకుంటా అమ్మాయిది, తెలుగులో సెకండ్ కాబట్టి ప్రతి ఒక్కరు థియేటర్ కి వెళ్ళేసి మంచిగా ఎంజాయ్ చేసి స్పోర్ట్స్ ఇష్టం ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు పిల్లలతో సహా పోయి చూడదగిన సినిమా. ఇప్పటికి మన కళ నెరవేరబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు చూసి
సూపర్ డూపర్ హిట్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని నేను మన రామ్ చరణ్ గారిని పాపం కొంత లేట్ అయింది కాబట్టి లేటెస్ట్ గా వస్తున్నారు, ట్రైలర్ కూడా లేటెస్ట్ ఉంది కాబట్టి హిట్ చేసి బంపర్ హిట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.